కొరియన్ కనకరాజు మూవీలో మీరు యాక్చువల్గా కనకరాజు క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ కొరియన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ప్యారలల్గా మీరు ఈ స్లాంగ్ మాట్లాడారు, మన పెనుగొండ స్లాంగ్, అలాగే కొరియన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడారు. మీకు ఏమనిపించింది ఆ డిఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు? 3 days కొంచెం క్వశ్చన్ ఎవరు అడిగావు నువ్వు? మరి నేను ఎవరు చెప్తున్నారు? కాదండి, ఇదే ప్రాబ్లం. ఇదే మళ్ళీ ఇదే షూటింగ్ లో ఇదే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంటే ఆపుతాడు, యాక్టర్ యాక్టింగ్ చేస్తుంటే ఆపుతాడు, ఎడిటర్ ఎడిట్ చేస్తుంటే ఆపుతాడు. అంటే కానీ సత్య కాంట్రిబ్యూషన్ మాత్రం సినిమాలో చాలా బాగుంది. నాకు రాయలసీమ స్లాంగ్ నీకు వచ్చు కాబట్టి నువ్వు కథ చెప్పేటప్పుడు, నాకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల చిన్నప్పుడు పెరిగేటప్పుడు, కడప సైడ్ తిరుపతి సైడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ భాష ఎక్కడికి వచ్చి విన్నా నేను, కొంచెం ఈజీ అడాప్ట్ చేసుకుని నేర్చుకోవడం ఇవన్నీ. మన ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టావు, సో మేనేజ్ చేసాం. చిన్న చిన్న పదాలు సెట్లో సరిగా చెప్పకపోయినా డబ్బింగ్లో మేనేజ్ చేసాం. ఇప్పుడు కొరియన్కి వచ్చినప్పుడు మామూలు అవస్థలు పడలేదు. నేను ఇంకోటి తను కొంచెం కొరియన్ వచ్చు, నేను చూసాక ఫస్ట్ కొరియన్ డైలాగ్ చెప్పినప్పుడు బాగానే మేనేజ్ చేసేది. నాకు కొత్త లాంగ్వేజ్ పట్టుకొని ఒక చిన్న డిఫికల్టీ, అది ఆ స్కిల్ లేదు. సో ఎప్పుడైతే ఆ డైలాగులు ఇచ్చావో యాక్టింగ్ కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయేది. సో కానీ లక్కీగా ఏదో చేసి కొంచెం మేనేజ్ చేసి ప్రాక్టీస్ చేసి రాత్రి అంతా కూర్చుని బట్టి కొట్టి మీనింగ్ అర్థం కాకుండా డైలాగ్ చెప్పడం కష్టం. దానికి ప్రిపేర్ అయినట్టు బయట ప్రిపేర్ అయితే కలెక్టర్ అయిపోతారు. నిజంగా ఊలి అని బోరాని వేసుకుని వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, బాట్కి వెళ్ళిపోయి ఇది ఏంటి అని 2 లైన్ ఓకే అని. ప్లస్ ఈయన అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసి మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సీరియస్ విషయం ఏంటంటే, మనం మొత్తం డైలాగ్ అంతా కొరియాలో చెప్తే ఆడియన్స్కి అర్థం అవ్వదు. ప్లస్ మనం టెక్స్ట్ చేసిన చాలా మంది టెక్స్ట్ చూడరు, తెలుగు టెక్స్ట్ వేయలేం కదా. సో డైలాగులన్నీ కూడా తెలుగు లిప్ వచ్చేటట్టు, కొరియా నుంచి అట్ ది సేమ్ టైం లిప్ వచ్చేటట్టు చేయడం అన్నది రియల్లీ అది ఈయన క్రాక్ చేసింది. ఆ విషయంలో వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. అండ్ కొరియాలో చెప్తా నువ్వు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మన ఎమోషన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. బట్ ఆ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు, బట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి. అంటే మనసులో మన లాంగ్వేజ్ తగ్గట్టు అనుకుండా యాక్ట్ చేయగలగాలి. అవన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొరియన్ వాళ్ళకి కూడా కొరియన్ నేర్పిస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా ఇదేంటి ఏ భాష, ఇది కాదు కదా, ఇది ఇలా ఉండాలి కదా, ఇది ఇలా లేదేంటి అని అడిగాడు. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి వచ్చిన కొరియన్ కూడా మర్చిపోయారు ఒక స్టేజ్కి వచ్చినప్పటికి.